కవిత కాంగ్రెస్ కోసమే పనిచేస్తుంది అన్నటువంటి నిజం ఇప్పుడు తేలిపోయినట్టు అవుతుంది. వడ్డేపల్లి అనేటటువంటి చోటన మున్సిపాలిటీ ఏఐఎఫ్బి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ గెలుచుకుంది. అప్పుడు ఎలక్షన్స్ ముందు కవిత జాగృతి పేరుతోనే చేస్తాం, పార్టీ పెడతామని ప్రకటించి ముందు ట్రైల్ వేసాను అని చెప్పింది. ఏఎఫ్బి పేరుతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళకందరికీ కూడా ఇవన్నీ ఇచ్చింది, బీఫారాలు ఇచ్చింది కవిత చేతుల మీద. కానీ తర్వాత విజయం సాధించాక వడ్డేపల్లి ఎవరైతే ఉన్నారో అక్కడ ఏఎఫ్బి కౌన్సిలర్ల తరపున వాళ్ళందరినీ నడిపించినటువంటి నాయకుడు అబ్బాయి కవితతో మాకు సంబంధం లేదంటూ ఏదైతే కౌన్సిలర్ శ్రీనివాసు లేదు అని చెప్పి అప్పుడు టీవీ9 వాళ్ళు దాన్ని ప్రొజెక్ట్ చేయడం కూడా జరిగింది వడ్డేపల్లిలో. అయితే ఇప్పుడు ఆ ఏఎఫ్బి కౌన్సిలర్లు అందరూ రేవంత్ని కలిశారు తాజాగా. అంటే వడ్డేపల్లిలో ఏఎఫ్బి కౌన్సిలర్లు మొత్తం గెలిచినటువంటి వాళ్ళందరూ కలిసి కాంగ్రెస్లో చేరి కాంగ్రెస్ మున్సిపాలిటీ కిందకి మారబోతోంది. అంటే కవిత అంగీకరించినట్టే కదా, కవిత పంపించినట్టే కదా. టోటల్గా కవితకి కాంగ్రెస్కి మధ్యన బంధాన్ని వడ్డేపల్లి నిరూపిస్తోంది.